హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ సురేందర్. మీరు చూస్తున్నారు హినోగి కప్ టెక్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇవాళ వీడియోలో ఏంటంటే బోయా V10 మైక్ అనేది నేను తీసుకున్నాను. దీని యొక్క క్వాలిటీ అలాగే దీని నుంచి రికార్డ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఈ యొక్క మైక్ క్వాలిటీ ఏందనేది మీకు అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ఇదండి బోయా V10 వైర్లెస్ మైక్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి రెండు బటన్స్ అనేవి ఇచ్చారు. ఒకటి బ్లాక్ కలర్ అలాగే ఒకటి బ్లూ కలర్. ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్, అలాగే బ్లూ కలర్ వచ్చేసి వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అనేది ఇచ్చారు. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఎప్పుడైతే ఆన్ చేసుకుంటామో మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో లైట్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే లైట్ అనేది ఆన్ అవుతుందో అప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఆన్ లో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఈ మైక్ నుంచి రావడం జరుగుతుంది. ఎలా ఈ ఆడియో అనేది వస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఆఫ్ చేసి నేను వాయిస్ అనేది రికార్డ్ చేస్తాను. అది కూడా మీకు క్లియర్ గా అనేది మీకు ఆ వాయిస్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది అర్థమవుతుంది. చూడండి, వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అనేది నేను ఆఫ్ చేశాను. ఇక్కడ గ్రీన్ లైట్ వెళ్ళిపోయి బ్లూ లైట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అనేది ఆఫ్ చేశాక వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఏ విధంగా వాయిస్ వస్తుంది అలాగే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మీరే చూసి తెలుసుకోవచ్చు. ఇంత ముందుకు ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా వచ్చింది, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉంది, ఆన్ చేస్తే ఎలా ఉంది, ఆఫ్ చేస్తే ఎలా ఉంది అనేది మీరే చూసి అర్థం చేసుకోవచ్చు. చూడండి, నాయిస్ క్యాన్సిలేషన్ ఏ విధంగా వస్తుంది. అలాగే ఇప్పుడు ఒకసారి నేను నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఆన్ చేసి మీకు వీడియో చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అనేది వాయిస్ అనేది. అలాగే నేను ఇప్పుడు మైక్ అనేది టోటల్ గా ఆఫ్ చేసి నేను వితౌట్ మైక్ తో నేను వాయిస్ అనేది రికార్డ్ చేస్తాను, వీడియో రికార్డ్ చేస్తాను. మీరు చూసుకోవచ్చు వాయిస్ అనేది ఏ విధంగా వస్తుంది, అలాగే మైక్ యూజ్ చేస్తే ఏ విధంగా వస్తుంది, మైక్ లేకుండా యూజ్ చేస్తే మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది అనేది మీరే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను లైవ్ గా నేను మైక్ అనేది ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మీరు చూడొచ్చు నేను మైక్ లేకుండా నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మైక్ లేకుండా మీకు ఆడియో ఏ విధంగా వస్తుంది, అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది మీకే అర్థమవుతుంది. మైక్ ఉంటే ఏ విధంగా వస్తుంది, మైక్ లేకుంటే ఏ విధంగా వస్తుంది, అలాగే బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా ఏ విధంగా వస్తుంది, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ యూజ్ చేసి మనం రికార్డ్ చేస్తే ఏ విధంగా వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఆఫ్ చేసి యూజ్ చేస్తే ఏ విధంగా వస్తుంది, మొత్తం టోటల్ గా మైక్ యూజ్ చేయకుండా ఆడియో ఏ విధంగా అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో వల్ల మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. చూసారు కండి, ఈ మైక్ యూజ్ చేయడం వల్ల మనకి వాయిస్ అనేది ఏ విధంగా వస్తుంది, మైక్ యూజ్ చేయకపోతే ఏ విధంగా వస్తుంది అనేది మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ మైక్ అనేది నచ్చినట్లయితే మీరు తీసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్ లో నేను మైక్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి డైరెక్ట్ క్లిక్ చేసి మీరు మైక్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.